హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించి మార్కెట్ సెట్లో స్వాగతం. ఇక ఈరోజు బ్రాండ్ న్యూ వీక్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ద మంత్. సో చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ స్టాక్స్ దానికి అనుగుణంగా చాలా చాలా అడ్జస్ట్ అవటం మనం ఈరోజు చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ గురించి మాట్లాడితే కనుక నిఫ్టీ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక చిన్న ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది. సో ఫ్రైడే రోజు మనం చూసాం 25,654 హై వెళ్ళటం చూసాం. 637 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. 25,661 వచ్చి 25,669 హై వెళ్ళటం చూసాం. అండ్ ఒక స్టేజ్లో 25,473 అంటే 25,000 బిలో కూడా ట్రేడ్ అవటం చూసాం. బట్ క్లోజింగ్ వాస్ 25,517. సో ఈ 25,500 అనేది ఒక కీ పాయింట్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఈ థర్స్డే నెక్స్ట్ 3 డేస్లో ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో అక్కడ ప్లే చేస్తుంది కాబట్టి. బట్ అగైన్ ఒక బిగ్ రెడ్ బార్ మనకు కనపడుతుంది, రెడ్ క్యాండిల్ ఇన్ఫాక్ట్. సో ఐ థింక్ ఫ్రైడే లో ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఇది క్లియర్లీ ఒక కన్సాలిడేషన్కే గురి చేస్తుందని చెప్పాలి. మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ జోన్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ గ్లోబల్ ఈవెంట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నా కూడా ఒక 200 పాయింట్స్ వరకు కూడా కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 25,234 అంటే ఇక్కడ నుంచి 270 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 25,076 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్ వెరీ వెరీ షార్ట్ టర్మ్లో ఉంటుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే 24,700 నుంచి 25,000 ఆల్మోస్ట్ 700,000 పాయింట్స్ పెరిగినాక ఒక 30% రిట్రేస్మెంట్ అంటే 300 పాయింట్స్ పడతాం అనేది చాలా చాలా కామన్ అది. సో అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అగ్రెసివ్గా కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపట్లేదు. బట్ అగైన్ అప్ సైడ్ పొటెన్షియల్ అయితే 25,800 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 26,277 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అదొక కీ రెసిస్టెన్స్గా మనకి చార్ట్స్లో కనిపిస్తుంది. ఇక ఈరోజు మనకి మూవర్స్లోకి వెళ్ళి చూస్తే కనుక టాటా గ్రూప్ షేర్ ట్రెంట్ ఏదైతే ఎఫ్ఎంసీజీ నేమ్ ఉందో అది బిగ్గెస్ట్ గెయినర్గా నిలవటం చేసాం. 3.28% దాకా అప్ మూవ్ అవటం చేసాం. అండ్ పిఎస్యు నేమ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అయ్యాయి. రెస్పెక్టివ్ బ్యాంక్స్ కానీ డిఫెన్స్ కానీ లేదంటే ఆయిల్ మార్కెటింగ్ అన్ని కూడా చాలా చాలా అగ్రెసివ్ ఆర్ పాజిటివ్గా ట్రేడ్ అవటం చేసాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఎల్ అండ్ స్టాక్స్ అబౌట్ 1.5% పెరగటం చేసాం. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్లో ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త సీఈఓ వస్తున్నాడని వార్త రావడంతో అబౌట్ 1% పైన క్లోజ్ అవటం చేసాం. అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటివి, అదేవిధంగా ఎటర్నల్ అండ్ జియో ఫైనాన్స్ ఏవైతే న్యూ ఎంట్రెంట్స్ ఉన్నారో ఆఫ్ కోర్స్ 3 months అయిపోయింది, బట్ స్టిల్ ఈ స్టాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవటం చేసాం. ఇక కొన్ని ఐటీ నేమ్స్ లైక్ టీసీఎస్, విప్రో లాంటివి కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇందాక అనుకున్నట్టు ఓఎన్జీసీ లాంటివి కూడా కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుట్ చేశాం. ఇక వీక్ అయిన నేమ్స్లో టాటా గ్రూప్ షేర్స్ ఈరోజు కూడా అండర్ పర్ఫార్మ్ చేశాయి. సో ఫ్రైడే రోజు మనం అనుకున్నాం యాజ్ ఏ గ్రూప్ అన్ని స్టాక్స్ కూడా ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఈ రోజు కూడా టాటా కన్స్యూమర్ బిగ్గెస్ట్ లూజర్ నిఫ్టీలో 2.25% దాకా కరెక్ట్ అవటం చేశాం. ఓ పక్కన మనకి పిఎస్యు బ్యాంక్స్ పెరుగుతుంటే ప్రైవేట్ నేమ్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యని చెప్పాలి. సో యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో. అండ్ అగైన్ ఆటో నేమ్స్ కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. అఫ్ కోర్స్ కొన్ని స్టాక్స్ 4-wheelers నేమ్స్లో అండ్ 2-wheeler నేమ్స్లో కూడా లైక్ స్టాక్స్ లైక్ హీరో మోటార్ కానీ M&M లాంటి స్టాక్స్ ఐ థింక్ అహెడ్ ఆఫ్ నెంబర్స్. రేపు మనకి ఈరోజు ఈవినింగ్ ఇన్ఫ్యాక్ట్ నెంబర్స్ వస్తాయి, ఆటో సేల్స్ నెంబర్స్, మంత్లీ సేల్స్ ఎలా అయినాయి, మారుతి లాంటివన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక అదానీ గ్రూప్ అండ్ రిలయన్స్ గ్రూప్ నేమ్స్ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. మెటల్ నేమ్స్ కొద్దిగా వీక్నెస్ అనేది రావటం చూసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్లో లీవర్, నెస్లే లాంటి స్టాక్స్లో కొద్దిగా ఐటీసీ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది ఈరోజు కూడా 57,600 ప్లస్ దగ్గర. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రైడే లో కింద క్లోజ్ అవ్వలేదు, ఎవరాజ్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో 56,993 ఫ్రైడే లో అండ్ ఈ రోజు క్లోజింగ్ 57,312. సో ఆల్మోస్ట్ 400 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. సో దీని ప్రధానంగా ఇందాక అనుకున్న పిఎస్యు నేమ్స్ అన్ని కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ ఫ్రైడేలో ఏదైతే ఉందో అది ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది 56,900 లెవెల్. దాని తర్వాత 56,300 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో పరిగణిస్తాం. ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్ పాయింట్ వి ఆల్ నో, ఎవ్రీ టైమ్ 1,000 పాయింట్స్ పెరుగుతూ వస్తుంది. ప్రీవియస్లీ 56,098, ఇప్పుడు 57,043 అండ్ నౌ ఐ థింక్ 58,500 అనేది రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. బట్ రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి.
సో ఇప్పుడు మనం అనుకున్నాం పిఎస్యు నేమ్స్ బ్యాంకింగ్ లో చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేశాయని. సో పిఎన్బి 3.9% గెయిన్ తో బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అబౌట్ 3%, కెనరా బ్యాంక్ అబౌట్ 2.9%, ఎస్బీఐ అబౌట్ 1.8%. ఆఫ్ కోర్స్ కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఫెడరల్, ఇండస్ ఇండ్ అండ్ ఐడిఎఫ్సి పాజిటివ్ గా ట్రేడ్ అయితే, మనకి లూజర్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ 2.1% దాకా క్రాక్ అయింది. అదేవిధంగా కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక ఎఫ్ అండ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ స్టాక్స్ అండ్ సెక్టర్స్. బట్ డెఫినెట్లీ పిఎస్యు నేమ్స్ చాలా చాలా డామినేట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ ఏవైతే ఎఫ్ అండ్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఐ థింక్ బిగ్గెస్ట్ గెయినర్ ఈరోజు కేన్స్ ఎఫ్ అండ్ నేమ్ లో చెప్పుకోవాలి, 3.96%. దాని తర్వాత డిక్సన్ ఆర్బిఎల్ బ్యాంక్ అబౌట్ 3.5% పెరిగింది. ఆఫ్ కోర్స్ ఆర్బిఎల్ బ్యాంక్ బ్రోకరేజ్ నోట్ ఉంది, ప్రాబ్లీ అబౌట్ 280 టార్గెట్ అని, అబౌట్ 247 పెరగటం చూసాం. అదేవిధంగా డిక్సన్ టెక్నాలజీస్ ఈ రోజు అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం, అబౌట్ 3.5%. మేబీ ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ఆఫ్ ద ఫాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టాక్ 17,100 నుంచి 13,200 దాకా రావటం చూసాం. ఈ రోజు ఒక పుల్ బ్యాక్ ర్యాలీని మనకి ఎక్స్పెక్ట్ చేయడం చూసాం. కొన్ని డిఫెన్స్ నేమ్ అండ్ పిఎస్యూస్ లైక్ బిడిఎల్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇంకా అదర్వైజ్ కొన్ని నేమ్స్ లైక్ pharma especially, I think there is a lot of charm అని చెప్పాలి, ఎస్పెషలీ స్టాక్స్ లైక్ దివీస్ అండ్ లౌరస్ లాంటివి. ఇన్ఫాక్ట్ లౌరస్ మనం ఫ్రైడేనే అనుకున్నాం ఆల్ టైమ్ హై 724 హాఫ్ ఏదైతే ఉందో 2022 హై అది హిట్ అవుతుంది అని. సో ఈ రోజు అది చూపించింది ఆల్రెడీ 725 హాఫ్ వరకు కూడా హై వెళ్ళటం చూసాం. అండ్ నౌ ఐ థింక్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి లౌరస్ కి ఇప్పుడు ఓన్లీ సపోర్ట్ పాయింట్స్ ఎక్కడ అనేది మనం చూసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ హైబిటా నేమ్ కాబట్టి 680 అనేది ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది, 725 కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఫార్మా యాజ్ ఎ ప్యాక్ ఓవరాల్ బుల్లిష్ గా ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఈవెన్ ఈ స్టాక్స్ కూడా పెరగటం చూస్తున్నాయి. అదర్వైజ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే మనం చూస్తే కనుక కొన్ని నేమ్స్ లైక్ బయోకాన్ కానీ, గ్లెన్మార్క్ కానీ, టోరెంట్ ఫార్మా ప్రాబ్లీ వాళ్ళు జేబీ కెమికల్ వాళ్ళు ఒక స్టేక్ తీసుకుంటున్నారు, కొద్దిగా ఎక్వైర్ చేస్తున్నారు అని వార్తలు రావడంతో ఆ స్టాక్ కూడా ఒక 2.5% దాకా కూడా పెరగటం చూసాం. ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఐఈఎక్స్ కానీ, సిడిఎస్ఎల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇప్పుడే అనుకున్న డిఫెన్స్ నేమ్స్ లో మజగాన్ డాక్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. కొన్ని హైబీటా నేమ్స్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఐ థింక్ గ్యాస్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఐజిఎల్ లాంటివి, అదేవిధంగా కొన్ని క్యాపిటల్ గూడ్స్ ఆర్ స్పెషాలిటీ కెమికల్స్ చూస్తే కనుక కమిన్స్ అండ్ ఎస్ఆర్ఎఫ్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్నెస్ అయిన ఎక్స్పెక్ట్ చేసిన నేమ్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ప్రైవేట్ నేమ్స్ లోనే కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఎస్బీఐ కార్డ్ బిగ్గెస్ట్ లూజర్ 4.9% దాకా క్రాక్ అవటం చూసాం. అండ్ మిడ్ క్యాప్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ నౌకరీ కానీ, లేదంటే సైంట్ లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. మ్యారికో ఎఫ్ఎంసీజీ నేమ్ లో వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే కొద్దిగా వీక్నెస్ గా ట్రేడ్ అయ్యో వాటిలోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇన్ఫాక్ట్ రియాలిటీ నేమ్స్ అన్ని కూడా వీక్ ట్రేడ్ అయింది. లోదా బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం రియాలిటీ నేమ్స్ లో, అబౌట్ 2.5%. అదేవిధంగా గోద్రేజ్ ప్రాపర్టీస్, టిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. ఇక అదర్ నేమ్స్ లైక్ ప్రాబ్లీ ఇన్సూరెన్స్ నేమ్స్ లోనే ఎస్బీఐ లైఫ్ లాంటివి కొద్దిగా వీక్నెస్ చేసింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అగైన్ కన్స్యూమర్ రిలేటెడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో నైకా, జూబ్లియంట్ ఫుడ్స్ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయటం చూసాం. ఇక క్యాష్ మార్కెట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ స్టాక్స్. సో ఇట్స్ నాట్ ఎ సెక్టర్, ఎందుకంటే ఈ రోజు క్వార్టర్ ఎండ్ కాబట్టి మ్యూచువల్ ఫండ్ నావ్ ప్రాపప్ కూడా ఉంటుంది అన్న ఒక అజంప్షన్ ఉంది. సో దానివల్ల ఈ పెరిగే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్, ఎందుకంటే దెర్ ఇస్ నో రీజన్ ఫర్ సమ్ స్టాక్స్ టు గో అప్ లైక్ రేమాండ్స్ కానీ, సాటిన్ క్రెడిట్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్స్. అదేవిధంగా రతన్ పవర్ ఏదైతే ఉందో 8% దాకా పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ బ్రేక్అవుట్ చార్ట్స్ లో దీపక్ ఫర్టిలైజర్స్ 8% దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఫోర్స్ మోటార్ 11% ఆల్ టైమ్ హై. వీటిలో దే మైట్ బి సమ్ న్యూస్, ఎందుకంటే ఈ మంత్ ఎండ్ ఫిగర్స్ మేబీ ఫోర్స్ మోటార్స్ లో మంచి ఫిగర్స్ వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ యాంటిసిపేట్ చేసి ఉంటుంది. అదర్వైజ్ కొన్ని అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ నేమ్స్ లో మహారాష్ట్ర బ్యాంక్ లాంటివి, ఇన్ఫాక్ట్ ఫార్మా నేమ్స్ ఇక్కడ కూడా నాట్కో ఫార్మా ఏదైతే ఎఫ్ఎండోలో లేదో, ఇన్ఫాక్ట్ వకార్డ్ ఫార్మా లాంటి స్టాక్స్ లో కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. ఇక కొన్ని ఫర్టిలైజర్ నేమ్స్ లైక్ స్పెక్ లాంటివి, గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేపీఐ గ్రీన్ లాంటి స్టాక్స్, మెటల్స్ లో లాయిడ్ ఇంజనీరింగ్ ఏదైతే రైట్స్ ఇష్యూ లిస్ట్ అయిందో ప్రాబ్లీ ఆ స్టాక్, కొన్ని
మనం ట్రాక్ చేసే నేమ్స్ లో హెరిటేజ్ ఫుడ్స్ దట్ 500 మార్క్ ఏదైతే ఉందో అది ఈరోజు క్రాస్ అవుట్ చేసాం. అదేవిధంగా మన హైదరాబాద్ బేస్డ్ పవర్ మ్యాక్ కూడా స్లోలీ అప్వర్డ్స్ ఇంచ్ అవుతుంది మనకు చూస్తున్నాం. అదేవిధంగా వీక్ అయిన నేమ్స్ లోకి మనం చూస్తే కనుక ఇందాకే అనుకున్నాం జేబీ కెమికల్ అండ్ ఫార్మా ప్రాబ్లీ టోరెంట్ ఫార్మా ఎక్వైర్ చేసింది అన్న వార్తలు రావడంతో ప్రాబ్లీ స్టాక్ అబౌట్ 6% దాకా పడుతుంది చూసాం. ఒక బిగ్ బ్లాక్ డీల్ ఇన్ జ్యోతి సిఎన్సి సేమ్ స్టోరీ ఇందులో కూడా. సో ఇందులో కూడా ఒక 5% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 1 lakh 2 lakhs పర్ డే అయ్యేది ఈరోజు 1.8 crores వాల్యూమ్ జరిగింది. సో సమ్ బ్లాక్ డీల్ అయినప్పుడు దేర్ వుడ్ బి ప్రైస్ ఎరోషన్ కాబట్టి అదే మనం చూస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్న కొన్ని స్టాక్స్ లైక్ నారాయణ హృదయాలయ, టార్క్, మొబిక్విక్ కానీ, అన్వర్డ్ టెక్నాలజీస్ కానీ, లేకపోతే లోకేష్ మెషిన్స్ ఆఫ్ కోర్స్ ఇది 175 అబౌట్ 3% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. డిఫెన్స్ నేమ్ లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసాం. అదేవిధంగా కొన్ని మర్కీ నేమ్స్ లైక్ నాగార్జున ఫర్టిలైజర్స్ లాంటివి, ఇన్ఫాక్ట్ స్విగ్గీ 400+ మార్క్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ రావడం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ 394 ఏదైతే 200 మూవింగ్ యావరేజ్ దాటిందో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ లో స్ట్రెంత్ అనేది మనకు కనపడుతుంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే 375 ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది అండ్ 460 వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న నేమ్ ఇది స్విగ్గీ. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో అనేది మనం వి షుడ్ కీప్. అండ్ కొన్ని మెడికల్ రిలేటెడ్ నేమ్స్ లైక్ మెడ్ ప్లస్ కానీ, హాస్పిటల్ నేమ్ లైక్ విరించి లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావడం చూస్తున్నాం. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఆన్ అండ్ ప్రాబ్లీ మనకి చూస్తే కనుక ఐ థింక్ 90 days విండో ట్రంప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఈ ఫస్ట్ వీక్ లో అది ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ టారిఫ్స్ అనేవి ఇంకా పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే ఐ థింక్ ఇంప్లిమెంట్ చేస్తాడా అని మార్కెట్ చాలా చాలా ఈగర్ గా చూస్తుంటుంది. అదేవిధంగా ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఏదైతే ఉందో అది సెకండ్ వీక్ లో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆయా కంపెనీ రిజల్ట్స్ ని బట్టి ప్రైజెస్ అనేది ప్రభావితం అవుతుంటుంది. సో మ్యూచువల్ ఫండ్ రీషఫ్లింగ్ చాలా చాలా క్విక్ గా జరుగుతుంది. మేబీ బికాస్ ఆఫ్ నావ్స్ అనుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ అండ్ సెబీ గైడెన్స్ ప్రకారం కొన్ని మిడ్ క్యాప్స్ నుంచి స్మాల్ క్యాప్స్ వెళ్ళడం చూస్తున్నాం. అదేవిధంగా కొన్ని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్టాక్స్ అవటం చూస్తున్నాం. ఆ షఫ్లింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇండివిజువల్ స్టాక్స్ లో చాలా చాలా వోలటాలిటీ అనేది ఉంటుంది. దట్ వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏదైనప్పటికీ ట్రేడింగ్ బెట్స్ ఏ ఉన్నా కూడా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే వీఆర్ నాట్ ట్రేడింగ్ చీప్ అండ్ వీఆర్ నాట్ ట్రేడింగ్ నియర్ ద లోస్ కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఈ టైంలో, ఎస్పెషల్లీ ట్రేడింగ్ పొజిషన్స్. లేదు రిజల్ట్స్ బాగున్నాయి మనకి ఎక్స్పెక్టేషన్ బాగుంది అంటే కనుక ఆ స్టాక్స్ కూడా తీసుకుని వీ షుడ్ కీప్ స్టాక్ లాసెస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.